కాళేశ్వరం మీద హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పెద్ద చెంప చెట్టు. ఎందుకంటే ఏదో సాధించాలని ఏదో చేయాలని పెద్ద ప్రయత్నంతో, ఎందుకంటే పోస్ట్ కమిషన్ వేసి ఆ కమిషన్ని ఒక చట్ట పద్ధతి లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు కమిషన్ వేసి మళ్ళీ ఆయన రాసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం టైం తీసుకొని అదంతా చదివి దాంట్లో సరిగలేమని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు దాంట్లో పిసిసి కాంగ్రెస్ పార్టీ యొక్క పోస్ట్ కమిషన్ లాగా ఉంది. కానీ అది ఒక న్యాయవాది సక్రంగా, ఒక జడ్జి సక్రంగా ఇచ్చిన జడ్జిమెంట్ రాసిచ్చిన జడ్జిమెంట్ కాపీ కాదు. దాంట్లో ఒక రాజకీయ కూటమి తెరలేకుండా తప్పితే అంతకనే లేదు. ఎట్టి ఏ విధంగా అని చెప్పి ఈ దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో మరి హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని బదనాం చేసి ప్రజల్లో విజయాలను ఆలోచన తప్పితే అంతకన్నా ఆయన చేసిన గొప్పతనం లేదు. కానీ దానివల్ల ఇప్పుడు ఆ ప్రభుత్వానికే గట్టి చెంపచెట్టు అయిపోయింది. అంటే మనం ఇది చేసింది తప్పని చెప్పి నిన్న ఆఖరికి నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా మనం ఇంకేదైనా చేయాలంటే మనం ఇప్పుడల్లా చేసే పరిస్థితి ఉండదు. అనవసరంగా మనం దానికి గెలుపుకోవాలి. మనం చేసేదంతా తప్పని చెప్పి గ్రహించడం జరిగిందని కూడా మనం చేస్తాం. దాంట్లో ఏం చేశారంటే కనీసం ఆ కమిషన్కి ఆయన అంత పెద్ద జడ్జి వింత జ్ఞానం లేని పనిచేసినాడు. కనీసం సెక్షన్ 8 ప్రకారం ఆయన నోటీసులు ఇవ్వాలి. కనీసం ఏంటంటే మేము మీ మీద ఈ యొక్క ఆధారాలు ఉన్నాయి, ఈ తప్పు జరిగిందని అనుకుంటున్నాను, కాబట్టి మీరు దీనికి సరైన సమాధానం అని చెప్పి హరీష్ రావు గారికి కానీ, కేసీఆర్ గారిని, ఇంజనీర్ కానీ నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇవ్వలేదు, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఇవ్వలేదు. కొట్టిగానే ఏమి నిర్ధారించకుండా మరీ ఇలా సిగ్గు తీసినాడు. గవర్నమెంట్ సిగ్గు తీసినాడు ఆయన కమిషన్. ఎందుకంటే ఆయన కనీసం ఆ ఉద్యోగస్తులు తప్పదం, ఆ ప్లేస్ చేంజ్ చేయడం తప్పదం, రివిజన్ చేసి తప్పదం అనే విషయాలు చేసుకుంటూ అదంతా ఉద్యోగస్తుల మీద నెట్టేసింది. కానీ ఈ యొక్క కేసీఆర్, హరీష్ రావు గారి మీద, ప్రభుత్వం మీద బట్టి ఏమి ఇది చేయలేదు. అయినా ఆయనకి ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే అక్కడ వాస్తవంగా మేము కూడా పోయి చూసినాం. ఆ కంపెనీ మీద 2 పిల్లర్లు, మొత్తం 89 పిల్లలకి 2 పిల్లర్లు దెబ్బతిన్నాయి. ఒక పిల్లనే కరెక్ట్గా దెబ్బతిన్నది. దాన్ని సరి చేసి నేనే సరి చేస్తానని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్పినా కూడా అది చేయకుండా మొత్తం ఎండబెట్టి, పొలాలను ఎండబెట్టి అసలు కాళేశ్వరం అనేది ఆయన తప్పు చేసిందని చెప్పి నిరూపించాలని ఆయన తోడుగా మహామేధావి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలుపుకున్నాడు. నిన్న కూడా బుకాయిస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోర్టు ఏమి చేయలేదు అంటాడు. కోర్టుకు 8 పేజీలు ఇది ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కూడా వాళ్ళు చేసిన ఎన్ని కూడా తప్పని చెప్పి అసలు వాళ్ళని కనీసం వాళ్ళని ఎవరు ముట్టుకోవడానికి లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు, మా ఉద్యోగస్తుల మీద కానీ ఇళ్ళ మీద కానీ మీరు పూర్తిగా బ్లండర్ చేసినారు, దీంట్లో ఇది చెల్లదని చెప్పి ఇచ్చింది. ఇస్తే ఇంకా అది అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదని ఇప్పుడు వాళ్ళు ఆఖరి